ఇప్పుడు రెసిలియన్స్ని బిల్డ్ చేసే 3 స్టెప్స్ని చూద్దాం. స్టెప్ నెంబర్ 1, ఇన్నర్ డైలాగ్ రీఫ్రేమ్. ఫెయిల్యూర్ అయిన తర్వాత మీ బ్రెయిన్కి వచ్చే ఫస్ట్ థాట్, నేను ఫెయిల్ అయ్యాను. ఇమ్మీడియట్గా ఈ థాట్ని రీఫ్రేమ్ చేయండి. ఈ సిచ్యువేషన్ నాకేం నేర్పించింది, నేను నెక్స్ట్ స్టెప్ ఏం డిఫరెంట్గా చేయాలి. ఇది టాక్సిక్ పాజిటివిటీ కాదు, ఇది కాగ్నిటివ్ అప్రైజల్. సైకాలజిస్ట్ యూస్ చేసే ఎవిడెన్స్ బేస్డ్ టెక్నిక్ నెంబర్ 2, సెల్ఫ్ కంపాషన్ ప్రాక్టీస్. డాక్టర్ క్రిస్టిన్ నెఫ్ చేసిన ఒక రీసెర్చ్ని ఇక్కడ చూద్దాం. ఫెయిల్యూర్ తర్వాత మిమ్మల్ని మీరు జడ్జ్ చేసుకోవడం అనేది మీ పర్ఫార్మెన్స్ని ఇంక్రీజ్ చేయదు, ఇది ఫర్దర్గా డ్యామేజ్ చేస్తుంది. మీ బెస్ట్ ఫ్రెండ్ ఫెయిల్ అయితే ఏం చేస్తారు? నువ్వు పనికిరావు అని చెప్తారా? లేదు, సపోర్ట్ చేస్తారు అండ్ ప్రాబ్లంకి సొల్యూషన్ ఏంటా అని వెతుకుతారు. మీకు మీరు బెస్ట్ ఫ్రెండ్ లాగా బిహేవ్ చేయండి. అండ్ స్టెప్ నెంబర్ 3, సొల్యూషన్ ఫోకస్. ఫెయిల్యూర్ తర్వాత ఈసారి ఫెయిల్ అవ్వకుండా నేను తీసుకునే 3 స్పెసిఫిక్ యాక్షన్స్: మిస్టేక్స్ అనలైజ్ చేయడం, వీక్ టాపిక్స్ని రీఎన్కోడ్ చేయడం, రిట్రీవల్ ప్రాక్టీస్ ఇంక్రీజ్ చేయడం. ఇవన్నీ ఒక పేపర్లో రాయండి. ప్రాబ్లం ఫోకస్ మిమ్మల్ని స్ట్రక్ చేస్తుంది, వెరాస్ సొల్యూషన్ ఫోకస్ మిమ్మల్ని మూవ్ చేస్తుంది.